అన్న మనకి కస్టమర్ డెడ్లో పంపించారు. అయితే నేనేం చేస్తానంటే ఇది డీసీ సప్లై అన్న. ఈ డీసీ సప్లైలో వోల్టేజ్ అనేది 4.2 వోల్టేజ్ పెట్టుకున్నా. ఇది 3 యాంపియర్ ఉండాలన్న. హై ఎండ్ సెట్లకి 3 యాంపియర్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందన్న. ఇప్పుడు ఇది ఆన్ నొక్కంగానే ఇక్కడ రీడింగ్ అనేది జీరోకి వెళ్ళిపోయింది. యాంపియర్ అనేది జీరోకి వెళ్ళింది. వోల్టేజ్ మాత్రమే చూపిస్తుంది. నాకు మొబైల్ ఆన్ అవుతుందా లేదా, నేను పెట్టినప్పుడు జీరోస్ ఉండి ఆన్ చేసిన తర్వాత కింద యాంపియర్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ ఫ్లక్చువేషన్ వల్ల సెట్ ఆన్ అవుతుందా లేదా, హ్యాంగ్ ఆన్ లోగోలా ఉందా, ఏదైనా నెంబర్ మీద స్టక్ అవుతుందా, ఏదైనా లైన్లో ప్రాబ్లం ఉంటే దీని ద్వారా తెలుస్తుంది. నేను పెట్టంగానే రీడింగ్ వచ్చింది అంటే అది షార్ట్ అని అర్థం. ఓకే అన్న. ఇది ఐఫోన్ 13 కదన్న. ఐఫోన్ 13 కేబుల్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని బ్యాటరీ కనెక్టర్కి కనెక్ట్ చేస్తున్నాను. నేను పెట్టంగానే 3 యాంపియర్ తీసేసుకుంటాను. సరే, ఒకవేళ ప్లస్ మైనస్ రాంగ్ ఉంది అనుకుంటే ఇటువైపు కూడా పెట్టి చెక్ చేద్దామని. ఎలా పెట్టినా కానీ నాకు 3 యాంపియర్ తీసుకుంటుంది. ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తాను అంటే ప్రీ హీటర్ మీద సపరేట్ చేస్తాను. అంటే నాకు పై బోర్డులో షార్ట్ ఉందా, కింద బోర్డులో షార్ట్ ఉందా నాకు తెలియాలి. ఇప్పుడు శాండ్విచ్ బోర్డ్స్ అన్న, పైది లాజిక్ బోర్డు, కిందది బేస్ బ్యాండ్ బోర్డు. లాజిక్ బోర్డు అంటే మన డేటాతో పాటు సెట్ అంతా ఆన్ అవుతుంది. లాజిక్ బోర్డు అంటే నాకు నెట్వర్క్కి సంబంధించిన ఐసీలన్నీ కింద ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తా, వీటి గురించి మన క్లాస్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు నేను సపరేట్ చేయాలి, రెండు బోర్డులని సపరేట్ చేయాలి అనుకోండి, నేను ఇక్కడున్న స్టిక్కర్ను ముందు తీసేయాలన్న. ఇక్కడ ఏదైతే స్టిక్కర్స్ ఉన్నాయో నేను ప్రీ హీటర్ మీద పెడతాను కాబట్టి ఈ స్టిక్కర్లు తీసేయాలి, లేదంటే ఈ మెల్ట్ అయిపోతాయి అన్న. ఇది ప్రీ హీటర్ అన్న. ఇక 200 సెట్ అయ్యి ఉంది. ఇది టెంపరేచర్. నేను ఇది 150 వచ్చిన తర్వాత ఈ బోర్డుని రిమూవ్ చేయడానికి చూస్తాను అన్న. నేను ఇది హీట్లో ఉన్నప్పుడు లైట్గా హీట్ అవుతుంది కదన్న, ఈ హీట్లో ఉన్నప్పుడే ఇక్కడున్న స్టిక్కర్ని రిమూవ్ చేసుకోవడానికి చూసుకుంటా. కొంచెం లైట్ హీట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈజీగా వస్తాయి అన్న. నేను పై బోర్డు తీసి నేను చెక్ చేసినప్పుడు పై బోర్డులో షార్ట్ లేదు అంటే కింద బోర్డులో షార్ట్ ఉంది అని అర్థం. పై బోర్డు చెక్ చేసినప్పుడు పై బోర్డే షార్ట్ చూపిస్తుందంటే పై బోర్డులో షార్ట్, పై బోర్డులోనే షార్ట్, కింద బోర్డు బాగానే ఉందని అర్థం. పాయింటా కాదా అన్న? ఏదైనా మనం క్లారిటీతో వెళ్ళాలి. రెండు బోర్డులు సపరేట్ చేశాను. ఎప్పుడు కూడా బోర్డు తీసినప్పుడు సిపియు పైకి ఉండేటట్టు పెట్టాలన్న. ఇలాగా హీట్ చేయి కాలుతుంది కదని ఇలా పెట్టేసామనుకోండి, ఇది హీట్లో ఉంది కాబట్టి సిపియు టచ్ అయ్యి లోన్ బాల్స్ కలిసిపోతాయి. లోన్ బాల్స్ కలిసినట్టు షార్ట్ అవుతుంది, సెట్ ఆన్ అవ్వదు. ఓకే అన్న. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడున్న మొత్తం ఇక్కడ మట్టి ఉంది చూసారన్న, ఇది ఖచ్చితంగా తీసేయాలన్న మనం. ఇదేంటంటే కూలెంట్ పేస్ట్ అన్న. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది కూల్ అయిన తర్వాత కొంచెం బోర్డు హీట్లో ఉంది కదన్న, ఇప్పుడు మళ్ళీ డీసీ సప్లై కనెక్ట్ చేస్తున్నాను. పై బోర్డులో షార్ట్ లేదు, కనిపించిందా అన్న? పై బోర్డులో షార్ట్ లేదు. మరి ఆన్ అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం అన్న. మొబైల్ మొత్తం రన్నింగ్లో ఉందన్న. ఇది వాల్యూ ఎప్పుడైతే నాకు ఇది ఫ్లక్చువేట్ అవుతుందో నాకు మొబైల్ ఆన్లో ఉంది అని అర్థం. ఓకే. అయితే నీకు కింద బోర్డులో చెక్ చేయాలి. మరి కింద బోర్డులో చెక్ చేయాలంటే నాకు ఏ లైన్లో షార్ట్ ఉంది అన్నది కొంచెం అవగాహన ఉండాలన్న. నేను బ్యాటరీ పెట్టంగానే బ్యాటరీ వోల్టేజ్ ఏ లైన్ మీకు బేసిక్లోనే చెప్పాను. నేను బూట్ సీక్వెన్స్ చెప్పేటప్పుడు నేను బ్యాటరీ పెట్టినప్పుడు బ్యాటరీ వోల్టేజ్ ఏ లైన్లో ట్రావెల్ చేస్తుందన్న? లైన్ పేర్లు చెప్పండి చాలు. వీబ్యాట్ వోల్టేజు, విపిహెచ్ వోల్టేజ్. ఇందులో వచ్చేసరికి ఐఫోన్లో విపిహెచ్ వోల్టేజ్ని విసిసి మెయిన్, ఐఫోన్ 6 నుంచి 6s ప్లస్ వరకు, 7 నుంచి విడిడి మెయిన్ అంటారు అన్న. ఓకేనా. సేమ్ పేర్లే, కాకపోతే పేర్లు మార్పు ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ లైన్ మరి నేను
ఆ లైన్ ఎక్కడెక్కడికి వెళ్తుందన్నది నాకు తెలియాలి కదన్న. బ్యాటరీ కనెక్టర్ ఇది వీబ్యాట్ వోల్టేజ్ అన్న. ఇదిగోండి వీబ్యాట్ వీసీసీ అని రాశాడు కదన్న, కింద ఇక్కడ రాసి ఉంటుంది అన్న పేరు వీబ్యాట్ అని. బ్యాటరీ కనెక్టర్ నుంచి వెళ్ళే వీబ్యాట్ వోల్టేజ్ ఎక్కడెక్కడికి వెళ్తుందంటే ఇన్ని టెస్ట్ పాయింట్లు ఇన్ని కాంపోనెంట్స్కి. తర్వాత చూడండి అన్న, ఈ ఐసీకి వెళ్ళింది. ఈ ఐసీ నుంచి మళ్ళీ నాకు ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే వీడిడి మెయిన్ అని వచ్చింది. ఇక్కడ నుంచి నాకు ఈ బాల్స్ ద్వారా నాకు వీపీహెచ్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది అని అర్థం. ఈ లైన్ ఎక్కడికి వెళ్తుందని చెక్ చేసుకుంటే ఇప్పుడు నాకు పై బోర్డులో లేదు కదా, ఇది పై బోర్డులో పై సైడ్ ఇది ఉందో చూసారన్న, ఇది పై సైడ్, సిపియు ఉన్నది లాన్ సైడ్. ఓకేనా, నాకు ఈ బోర్డు ప్రాబ్లం లేదు కదా, మరి ఇంక ఇది ఎందుకు చెక్ చేసుకుంటా నేను, నాకు ఇది అవసరం లేదు. లాన్ బోర్డులో లోయర్ బోర్డులో ఇది చెక్ చేసుకోవాలి నేను. ఇప్పుడు నా పాయింట్ అర్థమైందా అన్న. ఇప్పుడు ఈ లైన్లో నేను నాకు కంఫర్ట్గా ఉన్నది ఎక్కడ ఉన్నదో చూసుకుంటే ఈజీగా చెక్ చేసుకుంటాను. ఈ చివరి కాయిల్ దగ్గర కెపాసిటర్ ఉంది కదా, దాని దగ్గర షార్టేజ్ చెక్ చేస్తా. ఇప్పుడు అనుకోండి ఏదన్నా లైన్ బాగుంది అనుకోండి, ఇలా వాల్యూ వచ్చింది. ఒకవేళ నాకు ఇప్పుడు ఈ వీసీసీ మెయిన్ అంటే నాకు 3.7 to 4.2 వెళ్ళే వోల్టేజ్ లైన్, అవునా? మరి దానికి నాకు వాల్యూ రావాలి కదా, అవునా? వాల్యూ రావాల్సింది పై సైడ్ చెక్ చేస్తున్నా అన్న, జీరోస్ వచ్చింది. రెండు కింద వైపు చెక్ చేస్తున్నా, జీరోస్ వచ్చింది. అంటే ఈ లైన్ షార్ట్ అయిందనే కదా అర్థం. ఇప్పుడు ఈ లైన్ షార్టేజ్ని క్లియర్ చేయాలి. షార్టేజ్ క్లియర్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఇదంతా రోజును, చాలా మార్గాలు ఉన్నాయి. రోజున అప్లై చేసి షార్ట్ కలర్ అప్లై చేస్తే ఏదైతే పాజిటివ్కి నెగిటివ్కి మధ్యన కలిసిపోయిందో షార్ట్ అయిందో అది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మెల్ట్ అవ్వగానే తీసేస్తాం. ఆ మెథడ్ చూపిస్తా. ఇది థర్మల్ కెమెరా అన్న. నేను షార్ట్ కిల్లర్ అప్లై చేస్తాను. ఆ షార్ట్ కిల్లర్ ఎక్కడైతే హైలైట్ అవుతుందో ఆ కాంపనెంట్స్ దగ్గరలో మళ్ళీ రోజున అప్లై చేసి చూపిస్తాను అన్న మీకు. ఈ వోల్టేజ్ లైన్ పేరు 3.7 to 4.2 కదన్నా. ఈ కింద పార్ట్ ఉంది చూసారన్న బాక్స్, ఇది షార్ట్ కిల్లర్ అన్న. ఇందులో 30 యాంపియర్ మ్యాండేటరీ ఉంటుంది. నేను యాంపియర్ మార్చడానికి కుదరదు, ఓన్లీ వోల్టేజ్ని మాత్రమే సెట్ చేసుకుంటా. నాకు ఏ వోల్టేజ్ లైన్ అయితే షార్ట్ అయిందో ఆ వోల్టేజ్ లైన్లో పెట్టి నేను షార్ట్ కిల్లర్ అప్లై చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తా, ఎక్కడైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్ చెక్ చేసుకుని మళ్ళీ నా చెయ్యి అడ్డం వస్తుంది కదా మీకు. ఇప్పుడు ఏం చేస్తా, ఈ పైన షార్ట్ కిల్లర్ అప్లై చేస్తున్నా కాబట్టి ఈ కింద సైడ్ గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయో చూసుకున్నాను. ఈ మూలంతా గ్రౌండే కదన్నా. ఈ మూల వైపు నెగిటివ్ వైర్ పెడతా. ఏ లైన్ అయితే షార్ట్ అయిందో ఆ లైన్కి పాజిటివ్ వోల్టేజ్ ఇక్కడ ఇంజెక్ట్ చేస్తా. నాకు ఏదైతే మెల్ట్ అయిందో అది హీట్, థర్మల్ అంటే అదే కదా, హీట్ ప్రొవైడ్ అయింది చూపించడం, అది చూపిస్తుంది. నేను ఎక్కడైతే ఇచ్చేస్తున్నానో అక్కడే చూపిస్తుంది అన్న. అదే కెపాసిటీ సేమ్ నేను ఏదైతే పెట్టానో అదే హీట్ అయింది కదన్న. ఇప్పుడు నేను కొట్టిన హీట్కి అది మెల్ట్ అయింది, అదే ఊడిపోయింది కదా. ఇప్పుడు దీని జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నా చూడండి అన్న. ఇంతకు ముందు వరకు నాకు జీరోస్ చూపించింది. ఒక లైన్ బాగుంది అంటే వాల్యూ చూపించింది అని చెప్పే కదా. ఇప్పుడు నేను దీని మీద ఒక ప్రోబ్ పెడుతున్నా అన్న, గ్రౌండ్ మీద. ఇదిగోండి అన్న, ఇందాక నాకు షార్ట్ అయిన దాని మీద పెడుతున్నాను. ఇందాక నాకు జీరోస్ వచ్చింది, ఇప్పుడు వాల్యూ వచ్చింది. అంటే నాకు లైన్ షార్టేజ్ క్లియర్ అయిపోయింది. నాకు అది నేను వెళ్ళి లక్కీగా మరి దాని మీదే పెట్టాను. నేను నాకు మాత్రం ఏం తెలుసు, తీసుకెళ్ళి షార్ట్ అయిన దాని మీదే పెట్టాను నేను. పాయింట్ అర్థమైందా? నేను పెట్టడం ఫస్టే వేరే చోట పెట్టుంటే మీకు క్లియర్గా అర్థమయ్యేది. ఇంకా నేను డైరెక్ట్గా వెళ్ళి దాని మీదే పెట్టాను కాబట్టి అదే హీట్ అయ్యింది. నా పాయింట్ అర్థమైందన్న. ఇప్పుడు ఏం చేస్తా, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న బాల్స్ని ఏమి డిస్టర్బ్ చేయలేదన్న నేను ఏది కూడా, అవునా? ఇప్పుడు మళ్ళీ నేను బడ్స్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేస్తా అన్న. అంటే ఈ సిపియుని నొక్కేస్తుంది అన్న, ఇది అర్థమైందా అన్న? కాబట్టి ఖచ్చితంగా ఇదన్నా తీసేయాలన్న. అవ్వచ్చు కదన్న అంటే ఆ ఛాన్స్ లేదన్న. ఎందు గురించి అంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి అన్న. ఇక్కడ బోర్డుకి లాకింగ్ హోల్ ఉంది. నాకు అక్కడ బాల్ నుంచి అక్కడి నుంచి కదలనివ్వదు అది. కాబట్టి ఏ బాల్కి ఆ బాలే అటాచ్ అవుతుంది.
ఒకవేళ నాకు సరిగా కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, కింద సెక్షన్లు ఏదైతే ఉన్నాయో నెట్వర్క్, వైఫై, సిమ్ కార్డ్ ఇలాంటి ఆ సెక్షన్లు పనిచేయవన్న. పనిచేయనప్పుడు మళ్ళీ కొంచెం జస్ట్ కదిలిస్తే చాలు మనం. డీసీ సప్లై కనెక్ట్ చేశానన్న బోర్డు. ఇంత ముందులాగా నాకు షార్టేజ్ ఏమీ లేదు. ఓకేనా, నాకు షార్టేజ్ అయితే లేదు. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఓకేనా, మొబైల్ అనేది ఆన్ అవుతుందని ఇప్పుడు నాకు. మీకు రెండింగ్ మీకు అందులో పెట్టి కూడా చెక్ చేసి చూపిస్తాను. ఓకే, అది వీడియో తీద్దాం.